ప్రాంతీయ పార్టీ ఎన్ని పదవులు ఉంటాయి ఇక్కడ? ఉండే 175 సీట్లు, ఓ 45 మండలి సీట్లు, వీటిట్లో ఎంతమందికి ఇవ్వగలుగుతారు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వీళ్ళన్నా మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా అవకాశాలు. ఇంకోటి నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆ జనరేషన్ లో వీళ్ళు సక్సెస్ అయ్యారు, వాడుకున్నారు. ఇప్పుడు మరి కొత్త జనరేషన్ తయారు చేయాలి కదా వీళ్ళు. ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఇప్పుడు వస్తున్నారు. కృష్ణుడికే మళ్ళీ పదవి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ అమ్మాయికి పదవి అంటే ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు ఆయన పేరేంటి, పల్లె రఘునాథ్ రెడ్డి వాళ్ళ కోడలకు అనుకుంటా ఇచ్చింది. అట్లాగా ఇప్పుడు పరిటాల సునీతకే కంటిన్యూ చేశారు, శ్రీరామ్కి ఆపారు. అచ్చెన్నాయుడు వాళ్ళ అబ్బాయికి మంత్రి అయిపోయాడు. అది అంటే మళ్ళీ అచ్చెన్నాయుడు సొంత కొడుకు కాదు కదా, మళ్ళీ అట్లా లెక్కలోకి రాదా. అచ్చెన్నాయుడు వేరు, ఇది వేరు. అచ్చెన్నాయుడు కుటుంబంలో ఇంకొకరికి ఇస్తే అది వేరు. ఇది ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఎర్రనాయుడు గారు పార్టీలో ఉండగానే చనిపోయారు కాబట్టి ఆయన వారసత్వం. ఇట్లాగా బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి కొడుకు, లేకపోతే గౌతు లచ్చన్న గారి అమ్మాయి, అదే కోడలు, అట్లాగా ఉన్నారు కదా, గౌతు శిరీష కూతురు అనుకుంటా. ఇట్లాగా ఎవరికి వాళ్ళకి ఇచ్చారు అంటే ఇంకొక తరాన్ని నెక్స్ట్ కి తయారు చేయాలి కదా. ఇప్పుడు ఇవాళ జరుగుతున్నది ఏంటంటే బాబు గారి తరానికి సంబంధించినటువంటి వాళ్ళు, బాబు గారు ఎంకరేజ్ చేసిన టీము సంబంధించినటువంటిది. ఇక వాళ్ళు దాన్ని ఏమంటారంటే మన సలహాదారుల స్థాయిలోకి పెట్టే టైం ఇది. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ లో వీళ్ళకు ఉన్న చరిష్మా ఏముంటది. ఇప్పుడు ఇది లోకేష్ తరానికి సంబంధించిన బ్యాచ్ వాళ్ళు ఉంటున్న వాళ్ళందరూ అంతే. మధ్యలో అనుసంధానంగా ఇంకా కొంతమంది పెద్ద